ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్తాను, చెప్పేసాను. 2 పొటాటోస్, గరం మసాలా, ఎగ్స్, కారం, పసుపు, సాల్ట్ అండ్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్. ఓకే, డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, మరి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి మనం? సో మరి ఎగ్ పొటాటో చిప్స్. సో మరి దానికి ప్రాసెస్ ఒకసారి చూపుతారా మాకు? చూపిస్తాను, చెప్పండి. ముందుగా పొటాటో చిప్స్ అంటే చిప్స్ లాగా మనం కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో పెట్టేసుకోవాలి. తర్వాత వెంటనే వాటిని ఏమి ఆరబెట్టకుండా వెంటనే మనం ఒక బౌల్ లోకి తీసేసి పెట్టుకోవాలి. ఓకే, అది తడిగా ఉన్నా పర్వాలేదు. ఓకే, కొంచెం ఆ చిప్స్ టైప్ కట్ చేసి పెడితే పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి తింటారు. కొద్దిగా కారం, టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవచ్చు. ఓకే, హాఫ్ స్పూన్ పసుపు, మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. ఓకే, తర్వాత కొద్దిగా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఓకే, ఇవి మంచిగా కలుపుకోవాలి. సో వాటికి పట్టేటట్టు, పొటాటోస్ కి మొత్తం అంతా పట్టేటట్టు. ఇది ఎక్కడ చూసారండి? ఎక్కడైనా చూసి నేర్చుకున్నారు? మీరు ట్రై చేసిన రెసిపీనా? మీరు ట్రై చేశారు ఇంట్లో? ఇలా మొత్తం పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలండి. ఈ 2 ఎగ్స్ మనం బీట్ చేసుకోవాలి కదా. సో పిల్లలకి నచ్చే రెసిపీస్ అన్ని కూడా ఇంట్లోనే చేసి పెట్టేస్తే హెల్తీగా కూడా ఉంటారు. అవును కదా మేడం, లేకపోతే బయటనే తినడానికి రెడీ అయిపోతున్నాం. సో ఇంట్లో ఎక్కువగా ఈ స్నాక్ ఐటమ్స్ చేస్తూ ఉంటారా? ట్రై చేసేది స్నాక్స్ అండ్ జ్యూసెస్, ఐస్ క్రీమ్ లాంటివి కూడా చేస్తాం. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, తప్పదు, మీరే షెఫ్ అయిపోవాలి ఇంట్లో. ఎస్ మేడం. వీటిలోనే కారం, సో ఎగ్ లో కూడా మనం కారం వేస్తాం. చిటికెడు పసుపు వేసుకోం, కొద్దిగా సాల్ట్. ఇందులోనే గరం మసాలా కూడా లైట్ వేసుకో. ఓన్లీ పొటాటోతోనే ట్రై చేశారా? వేరే వెజిటేబుల్స్ ఏమైనా ట్రై చేశారా? వేరే వెజిటేబుల్స్ కూడా ట్రై చేసాను. ఓకే, పొటాటో అంటే ఇంకా అందరికి ఫేవరెట్ కాబట్టి పిల్లలు అయితే పొటాటోనే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి పొటాటోనే ఎక్కువ చేస్తాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ట్రాలీ ఆటో డ్రైవర్. ఓకే, సో ఫుల్ బిజీ ఉంటారనమాట. అవును, నాకైతే పిల్లలతోటే సరిపోతుంది. అల్లరి చేస్తారా? బాగా ఇద్దరు అల్లరి చేస్తారా? ఇద్దరు చేస్తారు, ఒకరికి తగ్గట్టు ఒకరు చేస్తారు. వాళ్ళని చూసుకునేసరికి అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కూడా అంత హెవీ హీట్ అవనవసరం లేదు. ఓకే, లైట్ గా మీడియం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? జస్ట్ డిప్ చేసుకొని ఇవి ఈ ఎగ్ లో
డిప్ చేసి ఒక్కొక్క పొటాటో స్లైస్ డిప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. ఎగ్ మొత్తం దీనికి అంటేటట్టు హీట్ పెడదామా కొంచెం. అంటే కైండ్ ఆఫ్ మనకి బజ్జీలు వేస్తే బ్యాటర్ లో ముంచి అలా బజ్జీలు వేస్తామో అలా వేసుకోవాలి. సో ఈజీగా ఇంట్లోనే విత్ ఇన్ 5-10 minutes లో చేసుకునే స్నాక్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయని అవసరం. అవును, ఇంట్లో రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండి. ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ రెసిపీస్ చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. ఎక్కువ ఇంట్లో పిల్లలు ఇష్టపడేది ఏంటి మీరు చేసే వాటిలో, చేసే రెసిపీస్ లో? ఎక్కువ బగారా రైస్, చికెన్ కర్రీ. బగారా రైస్, చికెన్ కర్రీ. మీ హస్బెండ్ కి? ఆయన కూడా ఎక్కువ తింటారు. ఎక్కువ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఎవరికి నచ్చదు చెప్పండి బిర్యానీ. మీరు ఏమైనా స్పెషల్ గా మీరు ఎక్కడైనా నేర్చుకుని మీ మదర్ దగ్గర కానీ లేకపోతే అమ్మమ్మలు నాన్నమ్మల దగ్గర నేర్చుకునే రెసిపీ ఏదైనా ఉందా మంచిగా? ఎక్కువ పచ్చళ్ళు అండి. పచ్చళ్ళు పెడతారు ఎక్కువ పచ్చళ్ళు. పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకునేవి అయితే అవి పిల్లలతో ఎక్కడ కుదురుతుంది కదా. దీనికి మనకి ఏమైనా క్రిస్పీగా కావాలి ఇంకా అనుకుంటే కార్న్ అది యాడ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, క్రిస్పీగా వస్తాయి. యాడ్ చేస్తే డైరెక్ట్ ఇందులో పొటాటోస్ లో యాడ్ చేయాలా? ఎగ్ పొటాటోలోనే ఇప్పుడు మసాలాలన్నీ కలుపుతాం కదా, అందులోనే ఓకే. బియ్యం పిండి కానీ కార్న్ ఫ్లోర్. స్వీట్ ఐటమ్స్ అవి చేస్తుంటారా? చేస్తాం. అన్నీ చేస్తారు అయితే? అన్నీ చేస్తాం. వాళ్ళకి స్నాక్స్ ఇంకా బయట కన్నా ఇంట్లోనే చేసి పెడతాను ఎక్కువ. కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. దీనికి మనకి ఏమైనా ఇంట్లో కెచప్స్ అలాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మీ పిల్లలే అల్లరి చేస్తారా? మీరు మీ పిల్లల మీద అరవరా ఇంట్లో? కొట్టరా? కొట్టడం అంటే ఎక్కువ ఏదైనా మనకి నచ్చని పని చేస్తే పడతాయి దెబ్బలు పడతాయి. అరుస్తారా మీరు? తిడతారా? తిడతా. ఎలా తిడతారు? ఇలా స్లోగా తిడతారా మీరు? స్లోగానే తిడతా. స్లోగానే వాళ్ళు చేసి వాళ్ళే అరుస్తారు నా పైన. అయ్యో. ఓకే. నేను కాదమ్మా అన్న కాదమ్మా తమ్ముడు అని ఒకరి పైన ఒకరు నిందలేసుకొని చెప్తూ ఉంటారు. మీరు మాత్రం ఇలా స్లోగానే మాట్లాడు. అయిపోయిందండి? అయిపోయింది. తీసేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకుందామా? చేసుకుందాం.
మీకు మేడం పొటాటో ఎగ్ చిప్స్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో టేస్ట్. ఓకే, పొటాటో ఎగ్ చిప్స్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పొటాటో ఎగ్ చిప్స్ కావాల్సిన పదార్థాలు: పొటాటో, ఎగ్స్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు. పొటాటో ఎగ్ చిప్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసిన ఆలు ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు తీసుకొని అందులో ఎగ్స్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని ఎగ్ మిశ్రమంలో వేసి కలుపుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొటాటో ఎగ్ చిప్స్ రెడీ.